ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మకర రాశివారు తస్మాత్ జాగ్రత్త. రానున్న 10 రోజుల్లో ఈ రాశివారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించనున్నాయి. ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారబోతుంది. అయితే ఆ మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయా లేక ప్రతికూలంగా ఉంటాయా? ఈ సమయంలో మీకొక పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు చేసే ఒక చిన్న తప్పు కారణంగా ఇప్పటివరకు మీరు పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారనుంది. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. రానున్న 10 రోజుల్లో మీ జీవితం మారబోతుంది. గతంలో మీరు ఎంతమందితో అయితే నిందలు పడి ఉన్నారో అంతే మందితో ఈ సమయంలో ప్రశంసలు అందుకుంటారు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెనుమార్పు సంభవించనుంది. అయితే అది మీకు కొంతవరకు లాభదాయకమైనప్పటికీ కొన్ని సందర్భాలలో నష్టాలను కూడా చేకూరుస్తుంది. మీరు చేసే ఒక చిన్న తప్పు కారణంగా ఇంతవరకు మీరు సాధించిన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పతనమయ్యే పరిస్థితి రానుంది. కాబట్టి ఏదైనా విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం. ఈ రాశివారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారం కానుంది. ప్రతి రంగంలో కూడా విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ధనం నిలకడగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. డబ్బు 4 వైపుల నుండి వచ్చి చేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినట్లయితే అంత ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధిస్తారు. ఎంతో కాలంగా నిరుద్యోగంతో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయినటువంటి ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే మీకు ఉద్యోగం తప్పక లభిస్తుంది. మీ క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్నే పొందుతారు. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. తెలివితేటలు నేర్పరితనం ప్రదర్శించి చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయటం ద్వారా ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పనిచేసే చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతారు. ఈ సమయంలో ప్రతి రంగంలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇది 100% వాస్తవం. వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టే విషయంలోనూ ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ఫలితాన్ని పొందబోతున్నారు. అదేవిధంగా సరుకు కొనుగోలు విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవటంతో పాటు కొత్త బ్రాంచ్లు ప్రారంభిస్తారు. వాటి ద్వారా లాభాలను పొందుతారు. కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది. ఈ సమయంలో పొందే సంతానం ద్వారా మీకు భవిష్యత్తులో ఎన్నో లాభాలు చేకూరుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయత్నాల కోసం, ఉన్నత విద్యను సాధించటం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి సఫలీకృతం అవ్వటమే కాకుండా మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెడతాయి. అయితే మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి ఒక స్త్రీ మీకు సహకరిస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలరు. ఈ సమయంలో మీ జీవితంలో వచ్చే ఆ స్త్రీ మీకు దగ్గర బంధువై ఉండొచ్చు, లేదా ఎవరో తెలియని అజ్ఞాతవాసి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆమె ద్వారా మీరు ఎన్నో అద్భుత ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించటం మంచిది. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పక హెల్మెట్ ధరించాలి. మీరు ట్రాఫిక్ నియమాలను పాటించినప్పటికీ మీ ఎదుటి వ్యక్తుల అజాగ్రత్త కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరత్ర విషయాల పట్ల ఆసక్తి చూపించడం ద్వారా మీ ఉత్తీర్ణత స్థాయి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చదువు పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో వీడియో గేమ్స్, చాటింగ్, రీల్స్ చేయటం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం వల్ల మీ ఉత్తీర్ణత స్థాయి పడిపోయే ప్రమాదం ఉంది. మీరు చేసే ఈ చిన్న తప్పు విద్యపరంగా మిమ్మల్ని ఎంతో కింది స్థాయికి దిగజారుస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ఈ చిన్న విషయాల్లో తప్పులు చేయటం వల్ల మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. సరైన ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు శుభ ఫలితాలను అందిస్తాయి. మిమ్మల్ని అన్ని రకాలుగా ఇష్టపడిన వ్యక్తులు మీకు భాగస్వాములుగా వస్తారు. వారి ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాలను చూస్తారు. అదేవిధంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఈ రాశి స్త్రీలు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందుతారు. తాము అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి లేకుండా శ్రమించటం ద్వారా విజయం సాధించడంతో పాటు సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ వీరిని గౌరవిస్తారు. తాము చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటారు. స్త్రీలు ఈ సమయంలో ఎంతో ఓర్పు, సహనం పాటించటం చాలా అవసరం. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశివారికి తలనొప్పి, గొంతు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నిత్యం లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. తలపెట్టిన పని సకాలంలో పూర్తవ్వాలంటే విఘ్నేశ్వరునికి తొలి పూజ చేసి పని ప్రారంభించడం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతాయి. విజయదశమి నాడు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే అవి విజయాలను అందుకుంటాయి. విజయదశమి నాడు మీరు ఏ వృత్తి పనైతే చేస్తున్నారో ఆ వృత్తిలో ఉపయోగించే పనిముట్టుకు పూజ చేయటం ద్వారా పనిలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. దశమి నాడు శమీ పూజ చేసి మంత్రం జపించి మీ కోరికను అమ్మవారి ముందు చిట్టి రూపంలో రాసిపెట్టినట్లయితే అది తప్పక నెరవేరుతుంది. ఈ రాశివారు ఈ సమయంలో చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే బుధవారం నాడు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శుక్రవారం నాడు దుర్గాష్టకం చదివి అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా కోరుకున్న అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాష్టమి రోజున అమ్మవారికి గారెల దండ వేయటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి పెనుమార్పులు సంభవించనున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరు చేసే ఒక్క చిన్న తప్పు కారణంగా ఎలాంటి ఫలితాలను పొందుతారు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.